మన ఇంట్లో కొలువైన దేవుడు, లేకపోతే గుడిలో దేవుడు గాని, మన మనసులో మాట వింటాడా అని ప్రశ్న. వింటాడో లేదో తెలుసుకుందాం. ఆపద్బాంధవ, అనాథ రక్షక, జగన్నాథ అంటే చాలా కావలసిన సహాయం చేసి ఆదుకుంటాడా అనేది ప్రశ్నగా ఉంది. ఇది చదివి తెలుసుకోండి అని చెబుతున్నారు. భగవంతుని కృప, అనుగ్రహం ఏ రూపంలో అయినా ఉండవచ్చు. ఒక వ్యక్తి తనకు ఎదురైన సంఘటన మనతో ఇలా వివరిస్తున్నారన్నమాట. రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు అకస్మాత్తుగా ఎలర్జీ వచ్చింది. ఇంటి దగ్గర మందు లేదు. నేను తప్ప ఇంట్లో ఎవరూ లేరు. భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. నేను ఒక్కడినే ఉండిపోయాను. డ్రైవర్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వర్షాకాలం గనక బయట కొద్దిగా వర్షం పడుతోంది. మందుల దుకాణం ఎక్కువ దూరం లేదు. నడుచుకుంటూ కూడా వెళ్ళగలను. కానీ వాన పడుతోంది కనుక నేను రిక్షాలో వెళ్ళడం సరైన పని అనుకున్నాను. పక్కనే రాముని గుడి కడుతున్నారు. అక్కడ ఒక రిక్షా లాగే అతడు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నేను అతన్ని బాబు వస్తావా అని అడిగాను. అతను వస్తాను అని తల ఊపగానే నేను ఎక్కేశాను. రిక్షా అతను చాలా అనారోగ్యంగా అనిపించాడు. అతని కళ్ళల్లో కన్నీరు కూడా ఉంది. ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏమైంది, ఒంట్లో బాగోలేదులా ఉంది అని నేను అడిగాను. వర్షం వల్ల 3 రోజుల నుంచి కిరాయి దొరకలేదు. ఆకలిగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా కూడా ఉంది. భోజనం పంపించు తండ్రి అని ఇప్పుడే భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా రిక్షా ఆపించుకుని మందుల దుకాణానికి వెళ్ళిపోయాను. అక్కడ ఆలోచిస్తున్నాను, భగవంతుడు నన్ను ఇతని సహాయం కోసం పంపలేదు కదా. ఎందుకంటే ఇదే ఎలర్జీ అరగంట ముందు వచ్చుంటే నేను డ్రైవర్ని పంపేవాడిని. ఈ రాత్రి నాకు బయటకు వెళ్ళే అవసరం ఉండేది కాదు. నేను కూడా వెళ్ళాలనుకునేవాడిని కాదు. మనసులోనే భగవంతుని అడిగేశాను, నన్ను ఈ రిక్షా అతనికి సహాయార్థం పంపావు కదా అని. నా మనసుకు అవును అని జవాబు వచ్చినట్లు అనిపించింది. నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకొని నా మందులతో పాటు రిక్షావాడి కోసం కూడా మందులు తీసుకున్నాను. పక్కనే ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లో చోళే భటూరే, పూరీలు, కాబూలి, శనగల కూర పార్సిల్ కట్టించుకుని వచ్చి రిక్షా ఎక్కి కూర్చున్నాను. ఏ గుడి ముందర రిక్షా ఎక్కానో అక్కడికే వచ్చి ఆపించుకుని దిగాను. అతడి కిరాయి 30 రూపాయలు ఇచ్చి వేడి వేడి చోళే భటూరే పార్సిల్ ఇచ్చి మందులు ఇచ్చి ఇలా చెప్పాను, ఈ ఆహారం తిని మందు వేసుకో, ఒక్కొక్క మాత్ర. ఇవి ఇవాళ రేపు పొద్దున టిఫిన్ తిన్న తర్వాత, ఆ తర్వాత వచ్చి నాకు కనిపించి వెళ్ళు అన్నాను. అప్పుడు రిక్షా అతను ఏడుస్తూ అన్నాడు, నేను భగవంతుడిని 2 రొట్టెలు అడిగాను. ఆయన నాకు మంచి భోజనం పెట్టాడు. చాలా నెలల ముందు నాకు ఇవి తినాలి అని కోరిక కలిగింది. ఆ రోజున భగవంతుడు నా ప్రార్థన విన్నాడు. ఈనాడు భగవంతుని మందిరం దగ్గర ఉన్న ఆయన భక్తుడిని నా సహాయం కోసం పంపించాడు. అలా ఇంకా ఏవేవో మాటలు చెప్తూ ఉండిపోయాడు. నేను నిశ్శబ్దంగా ఉండి వింటూ ఉండిపోయాను. ఇంటికి వచ్చి ఆలోచించాను, ఆ రెస్టారెంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. నేను ఏదైనా కొనగలిగేవాడిని. సమోసా లేదా భోజనం కానీ నేను చోలే భటూరే మాత్రమే ఎందుకు కొన్నాను? నిజంగా భగవంతుడు రాత్రిపూట తన భక్తుని సహాయార్థం నన్ను పంపాడా? మనము ఎవరికైనా సహాయం చేసేందుకు సరైన వేళకు వెళితే భగవంతుడు అతని ప్రార్థన విన్నాడు అని దాని అర్థం. మనలను తనకు ప్రతినిధిగా పంపాడు అని అర్థమన్నమాట. ఓ భగవంతుడా, సర్వదా నాకు సరైన దారి చూపిస్తూ ఉండు తండ్రి అని భగవంతుని వేడుకున్నాను. సర్వులకు సర్వదా భగవంతుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటివి ఎన్నో ప్రతి మనిషిలోనూ అనుభవంలో తప్పకుండా ఉంటాయి. అవి తెలుసుకుంటే తెలుస్తాయి. అది అది అవసరానికి, అందుకే అవసరానికి ఎవరైనా ఆదుకుంటే భగవంతుడిలా వచ్చి ఆదుకున్నావు అంటాం. ఆ భగవంతుడే ఆ రూపంగా వచ్చి మనల్ని అనుగ్రహించాడు అని
అనుకుంటాం. అలాగే ఎదటి వాళ్ళు కూడా భగవంతుడు అందుకే పంపించాడేమో అని అనుకోవాలన్నమాట. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.